మన హైదరాబాద్లో తప్పక చూడాల్సిన ప్రముఖమైన దేవాలయాల గురించి తెలుసుకుందాం. మొదటగా గణేష్ టెంపుల్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉంటుంది. ఎప్పుడైతే సికింద్రాబాద్ స్టేషన్ నిర్మాణం జరుగుతున్న సమయంలో కార్మికుల కోసం బావిని తవ్వుతుండగా ఆ బావిలో మన గణేష్ అనేది బయటపడడం జరిగింది. ఇక్కడ టెంపుల్ నిర్మించారు. సెకండ్ది భాగ్యలక్ష్మి టెంపుల్ చార్మినార్ దగ్గర ఉంటుంది. చార్మినార్ను ఆనుకొనే ఉంటుంది. తప్పకుండా చార్మినార్ వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు దర్శించాలి. అయితే ఇక్కడ దీపావళికి ఖజానా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మూడవది పహాడీ హనుమాన్ టెంపుల్ మల్కాజ్గిరి. ఇది కూడా చాలా పురాతనమైన టెంపుల్. 1827లో ఏర్పడింది ఈ టెంపుల్ అనేది. మల్కాజ్గిరి వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించండి. జైకాల్ మహాకాల్ టెంపుల్ ఇది మన లక్డీ కపుల్లో ఉంటుంది. రెడ్ హిల్స్ లక్డీ కపుల్. చాలా అమావాస్య రోజు అయితే ఇక్కడ చాలా రష్ ఉంటుంది. అందరూ గుమ్మడికాయలలో వాటిలో దీపాలు వెలిగించడం జరుగుతుంది. ఐదవ టెంపుల్ సీతారాంబాగ్ టెంపుల్ నాంపల్లి. దాదాపుగా 200 నుంచి 300 సంవత్సరాల ఏళ్ళ చరిత్ర కలిగిన సీతారాంబాగ్ టెంపుల్ అది. అయితే ఈ టెంపుల్ని రాజస్థాన్ చెందిన వారు మన హైదరాబాద్లో వచ్చి స్థిరపడ్డారు నిజాం పాలనలో. వాళ్ళు నిర్మించడం జరిగింది. ప్రతి ఒక్కరూ నాంపల్లి సైడ్ వెళ్ళినప్పుడు దర్శించుకోండి. తప్పకుండా విజిట్ కావాల్సిన టెంపుల్ ఇది. చాలా బాగుంటుంది. తర్వాత టెంపుల్ ఆదినారాయణ టెంపుల్ కొడకంచి. దాదాపుగా 1000 సంవత్సరాల పైన చరిత్ర ఉన్న ఈ టెంపుల్ని దర్శించుకోవాలి. ఇందులో మనకి బంగారు బల్లి, వెండి బల్లి కూడా ఉంటుంది. నెక్స్ట్ కూడా అక్కన్న మాత టెంపుల్ ఓల్డ్ సిటీ. తర్వాత చిత్రగుప్త టెంపుల్. మన తెలంగాణలోనే ఒకే ఒక్క టెంపుల్ చిత్రగుప్త టెంపుల్ మన ఓల్డ్ సిటీలోనే ఉంటుంది, హైదరాబాద్ ఉప్పుగూడ దగ్గర. సో ఇది కాయస్థు వంశస్థుల వాళ్ళు నిర్మించారు. తర్వాత కర్మాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్. చాలా అంటే చాలా ప్రత్యేకమైన టెంపుల్ ఇది. మన ఔరంగజేబుని పరిగెత్తించిన టెంపుల్. ఎప్పుడైతే ఔరంగజేబ్ దండయాత్రకు వచ్చాడో అప్పుడు ఈ టెంపుల్ నుంచి కరో మన్ ఘట్ అనే శబ్దం వినిపించింది. నెక్స్ట్ టెంపుల్ కాలా హనుమాన్ అత్తాపూర్. ఇక్కడ హనుమాన్ అనేది అన్నిటికీ చందనం పూసారు అన్ని టెంపుల్స్లో. కానీ ఈ టెంపుల్లో మాత్రం కాలా అంటే బ్లాక్ కలర్లో ఉంటుంది కాలా హనుమాన్. ఖచ్చితంగా ఇది విజిట్ అవ్వండి. ఈ టెంపుల్కి ఎదురుగానే అనంత పద్మనాభ స్వామి కూడా ఓ గుహల మధ్యలో రాళ్ళ మధ్యలో వెలవడం జరిగింది. సో అందుకని నెక్స్ట్ 11 కేసరి హనుమాన్ టెంపుల్ జియాగూడ. చాలా అంటే చాలా ప్రత్యేకమైన టెంపుల్ ఇది. కేసరి హనుమాన్ ఛత్రపతి శివాజీ మహారాజ్ గురువు అయిన సమర్థ రామదాస్ గారు నిర్మించిన దేవాలయం ఇది. మనం ఏం అనుకుని కోరికలు అనుకొని అక్కడ ముడుపు కడితే నెరవేరుతుంది. నెక్స్ట్ ఉమామహేశ్వర టెంపుల్ సూరారం. ఇదిగోండి ఇదే సూరారం సొరంగ మార్గం అంటారు. ఈ సొరంగ మార్గం నుంచి మనం దేవాలయానికి దర్శించుకోవచ్చు. ఇది కూడా చాలా ప్రత్యేకమైన టెంపుల్ అండి. నెక్స్ట్ కాశీ బుగ్గ టెంపుల్ కిషన్ బాగ్ అత్తాపూర్. షాప్స్ ఉన్నాయి. సో మనం లైన్లో నిల్చున్నాం. ఇది అనేది 1822 దేవాలయం అనేది నేలమాళిగలలో ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ శివునికి ప్రతిరోజు అభిషేకం జరుగుతూ ఉంటుంది. తర్వాత మురళి మనోహర స్వామి టెంపుల్ అత్తాపూర్. ఈ కిషన్ బాగ్ను ఆనుకునే ఉంటుంది. టెంపుల్ కూడా చాలా ప్రత్యేకమైన టెంపుల్. చాలా బాగుంటుందండి వ్యూ అయితే ఇక్కడ. కీసరగుట్ట మన కీసర ఉంటుంది. మా రామలింగేశ్వర స్వామి. ఓం నమ శివాయ. ప్రతి ఒక్కరూ తప్పకుండా కీసరగుట్ట వెళ్ళినప్పుడు చూడండి. నెక్స్ట్ శివాలా ఘాట్ టెంపుల్ పురాణాపూల్. దాదాపుగా దీనికి కూడా 200-300 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంటుంది. చూడండి ఎంత బాగా అభిషేకం జరుగుతుందో. శివాలా ఘాట్ టెంపుల్ మనం పురాణాపూల్ బ్రిడ్జిని ఆనుకొనే మెట్లో దిగి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. శ్రీ సూర్య దేవాలయం తిరుమలగిరి. మన హైదరాబాద్లో ఉన్న ఒక్కొక్క ఒక దేవాలయం, సూర్యునికి ఉన్న దేవాలయం సూర్య దేవాలయం తిరుమలగిరి అండి. మహాదేవ్ మందిర్ చార్మినార్ దగ్గర ఉంటుందండి. చార్మినార్ ఆనుకునే రైట్ సైడ్ మనకి ఈ టెంపుల్ అనేది ఉంటుంది. మొత్తం పాలరాతితో నిర్మించి చాలా అద్భుతంగా ఉంటుంది. దాదాపు 400 సంవత్సరాల చరిత్ర గల టెంపుల్.
మన చార్మినార్ దగ్గరలోనే ఉంటుంది, తప్పకుండా వెళ్ళండి. అర్ధనారీశ్వర టెంపుల్ కొండాపూర్ మన తెలంగాణలో ఎక్కడా లేని ప్రత్యేకమైన టెంపుల్ అండి ఇది. ఇక్కడ శివుడు పార్వతి అర్ధనారీశ్వర రూపంలో కొలువై తీరారు. అండ్ మీరు ప్రతి ఒక్కటి ఇక్కడ చూడొచ్చు, చాలా బాగా మెన్షన్ చేశారు, అన్ని అర్థాలతో సహా విగ్రహాలని చాలా అద్భుతంగా చేశారు. ఇది శ్యామ్ బాబా మందిర్ కాచిగూడ. ఇది కూడా చాలా ప్రత్యేకమైన గుడి, మన హైదరాబాద్లో ఉంటుంది. కాచిగూడ స్టేషన్ దగ్గరలోనే ఉంటుంది, తప్పకుండా విజిట్ అవ్వండి. ఇవి ప్రజెంట్గా మన హైదరాబాద్లో తప్పకుండా విజిట్ అవ్వాల్సిన 20 ముఖ్యమైన దేవాలయాలు. మరిన్ని కోసం మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.